ఈ రోజు చూసుకుంటే నేనైతే మన విశాల బజార్ లో అయితే ఉన్నాను. మన పొలం ఫ్యామిలీ గారు అయితే మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి మహాపడి పూజ 2025 అయితే భారీ ఎత్తున అయితే చేస్తున్నారు. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. గత ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం స్వామి? మేము 1996 అంది మాలేస్తున్నాం స్వామి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే మాకు ఇంచుమించు 29 ఇయర్స్. ఇప్పుడు నేను 25 ఇయర్స్ మాలేసుకున్నా. భారీ ఎత్తున అయ్యప్పకు చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేస్తాం స్వామి ఇక్కడ పూజ ఎవ్రీ ఇయర్. సరే మనకి అయ్యగారు అనేది ఏ స్వామి వస్తుంది స్వామి? అయ్యవారు స్టార్టింగ్స్ అంది అయ్యప్ప టెంపుల్ పంతులు వస్తారు. మన ప్రశాంత్ పంతులు వాళ్ళ డాడీ ఉండే ఆయన ఇదే సంచలమైండు. వాళ్ళే కాక రాజగురు స్వామి చార్మినార్ నుంచి వస్తాడు. ఆయన పెద్ద గురుస్వామి కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన రెగ్యులర్ వచ్చి ఇక్కడ పూజ చేస్తాడు స్వామి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు స్వామి మాల వేసుకున్నారు, ఒకసారి పేరు చెప్పండి. మా బాబాయ్ నాగేష్ యాదవ్ గురుస్వామి, బబ్లు యాదవ్ గురుస్వామి, సాయి యాదవ్ గురుస్వామి, హరీష్ యాదవ్ గురుస్వామి. ఈసారి మన గెస్ట్ అనేది ఎవరెవరు వస్తున్నారు స్వామి? మన దగ్గరికి మైనంపల్లి అన్నగారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా బాగా మేము రెగ్యులర్ బాగుంటాం స్వామి. ఇప్పుడే కాదు మేము ఏం సంది ఉంటాము. మన జిత్ అన్న గారు ఉన్నారు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. సురేందర్ రెడ్డి అన్న గారు ఉన్నారు. మాకు ఎవ్రీ ఇయర్ మన లోకల్ ఎమ్మెల్యే ఎంపీ అందరు వస్తారు స్వామికి. డెకరేషన్ చూసుకుంటే మన బృందావన్ మనకు డెకరేటర్స్ మన అన్నవారిది అయితే ఉన్నది. టెంట్ హౌస్ చూసుకుంటే మల్లికార్జున టెంట్ హౌస్ అయితే ఉన్నది. సాములు మా దగ్గరికి 500-600 మంది సాములు దాకా ఎవ్రీ ఇయర్ పాల్గొంటారు. సివిల్ బి ఒక 500-600 మంది సాములు వస్తారు స్వామి. ఓకే, మనకి ఈసారి మనకి టైమింగ్ ఏముంది స్వామి పూజ? స్వామి 6:45 కి స్టార్ట్ అవుతుంది దీపారాధన. మేము 10:30 కి క్లోజ్ చేస్తాం స్వామి. పడి ముట్టిస్తాము. 10:30-11 లోపల మేము అందరికి అల్పారము ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తాం స్వామి. మేము 1000-1100 మందికి అరేంజ్మెంట్ చేస్తాం స్వామి ఎవ్రీ ఇయర్. ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఎక్కడ ఉన్నది మన మండపం స్వామివారి పూజ లొకేషన్ మన విశాల బజార్, శ్రీ మల్లికార్జున టెంట్ హౌస్ ఆపోజిట్ లైన్. సో వీడియో ఎవరెవరు చూస్తారు ఖచ్చితంగా ఇయాలైతే రావాలి, ఎందుకంటే భారీ ఎత్తున అయితే మనకి ఇక్కడ పూజ జరగబోతుంది. స్వామి శరణమయ్య.